హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం మెయిన్లీ చార్మినార్ వెళ్ళేది స్ట్రీట్ షాపింగ్కే కాబట్టి ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ క్లాత్స్, హోల్సేల్ షాప్స్, రీటైల్ షాప్స్ అన్నీ కూడా ఎక్కడ ఎలా ఉంటాయనేది అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. అలాగే చార్మినార్ అంటే గుర్తొచ్చేది స్ట్రీట్ ఫుడ్ కూడా, అందులోనూ మల్బరీ మలాయ్. ఆ షాప్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చార్మినార్ వెళ్ళిన ప్రతి ఒక్కరు మల్బరీ మలాయ్ అనేది టేస్ట్ చేయకుండా అయితే రారు. అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ బట్టల షోరూమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. అలాగే బ్యాంగిల్ స్టోర్స్, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, ఇవన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. మనం ఒక సైడ్ వెళ్ళి ఇంకొక సైడ్ వెళ్ళకపోతే మాత్రం మనకి ఇంత మార్కెట్ ఉంది అనేది మాత్రం అర్థం అవ్వదు. అవన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఉంటారు. ఫస్ట్ అయితే చార్మినార్ 4 సైడ్లు కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే మనం చార్మినార్ ఎంట్రన్స్ గేట్ నుంచి, అంటే మదీనా మార్కెట్ నుంచి స్ట్రైట్గా వచ్చినట్లయితే ఎంట్రన్స్ గేట్ వస్తుంది కదా, అది ఎంట్రన్స్ అన్నమాట. అలా కాదు, మనం ఎంట్రన్స్ గేట్ నుంచి కాకుండా చార్మినార్కి లెఫ్ట్ సైడ్ ఇంకొక రూట్ అనేది ఉంటుంది. అటు సైడ్ 1 గ్రామ్ గోల్డ్, బ్యాంగిల్స్, ఇంకా చార్మినార్ అంటేనే గాజులుకి ఫేమస్ కదా, సో అటు సైడ్ మొత్తం అవే స్టాల్స్ ఉంటాయన్నమాట. చాలా లోపటి వరకు వెళ్తే మాత్రం అర్థమవుతుంది. మనం పైన చార్మినార్ చుట్టూ తిరిగినా కానీ అర్థమవుదు. అటు సైడ్ అంటే చార్మినార్ కరెక్ట్గా ఎంట్రన్స్లో మనం ఉండి దానికి లెఫ్ట్ సైడ్ మనం వెళ్తే బ్యాంగిల్ స్టోర్స్, అలాగే పార్కింగ్. మెయిన్ ఇష్యూ ఏమొస్తుందంటే చార్మినార్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి పార్కింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ కదా. మనము ఈ చార్మినార్కి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినట్లయితే అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది, బైక్ పార్కింగే కాదు. అది లాస్ట్లో చూడండి, వీడియోలో నేను చూస్తాను. కార్ పార్కింగ్ కూడా ఉంది, కానీ అక్కడ ఎవ్వరు మనకు చెప్పరు పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవద్దు అని చెప్తారు. కానీ లోపల కార్ పార్కింగ్ ఉంది, పార్కింగ్ అనేది ఉంది అని మాత్రం చెప్పరు. మనమే చూసుకొని లేకపోతే ఎవరినైనా అడిగి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. లేదు, మనం ఎంట్రన్స్ గేట్లో నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ గేట్లో నుంచి ఎంటర్ అయితే మాత్రం అటు సైడ్ ఉండే మార్కెట్ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా అటు సైడే. ఇదంతా కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ స్టోర్స్, పార్కింగ్ ప్లేస్ అన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. కొన్ని ఏరియాస్ వాళ్ళకి మనము మ్యాప్ పెట్టుకొని వస్తాం కదా, ఇటు సైడ్ అయితే చూపిస్తుంది అనమాట. కొన్ని ఏరియాస్ వాళ్ళకి ఏంటంటే మదీనా మార్కెట్ నుంచి చూపిస్తుంది. సో ఎటు దగ్గర అయితే అటు, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఒక్కసారి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం చార్మినార్ చుట్టూ చూసినట్లయితే చుట్టూ కూడా మొత్తం షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. అంతా స్ట్రీట్ షాపింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక సైడ్ చూసి ఇంకొక సైడ్ చూడకపోయినా కొన్ని అటు సైడ్ మిస్ అవుతాం. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అంతా బ్యాంగిల్ స్టోర్స్ ఇవి ఉన్నాయి కదా, మనకి రైట్ సైడ్ వెళ్తే అదే ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది కదా, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా మల్బరీ మలాయ్ చార్మినార్ దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఆ స్టాల్ ఎక్కడుంది అనేది కరెక్ట్గా తెలియదు. నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను, కరెక్ట్గా చెప్పింది. చార్మినార్ ఇప్పుడు ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనకి రైట్ సైడ్ వెళ్తే మిలానీ జ్యూస్ పాయింట్ అని ఉంటుంది. అది చార్మినార్కి మనం రైట్ సైడ్ వెళ్తే, అంటే ఫుడ్ ఏదైనా ఆకలి, ఇంత తిరిగినాక ఆకలి కంపల్సరీ వేస్తుంది కాబట్టి ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రం మనకి రైట్ సైడ్లో ఇలా మిలానీ అని బేకరీస్ స్టాల్స్ అయితే ఉంటాయి. లేదు మనకి మదీనా మార్కెట్ కావాలి అని అంటే మాత్రం ఇలా మనం ఎంట్రన్స్లో నుంచి డైరెక్ట్ సీదా చూస్తే మనకి మదీనా మార్కెట్ అయితే కనిపిస్తుంది అనమాట. దగ్గరలోనే ఉంటుంది, చాలా లాంగ్ అయితే ఉండదు. అక్కడ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్తో ఉంటాయి. ఏదైనా మ్యారేజ్ ఉంది, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే మాత్రం ఈ మదీనా మార్కెట్కి వస్తే మనకి అన్నీ దొరుకుతాయి. అంటే ఒకటి అది ఇది అని కాదు, కానీ మొత్తం అన్నీ కూడా మనకి ఈ ఒక మార్కెట్లోనే ఉంటాయి. మళ్ళీ సపరేట్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వెళ్ళి లెహెంగాస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, మేకప్వి, లేదు అంటే మనం ఏదైనా బొటిక్కి సంబంధించి ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలన్నా కానీ లేస్ కానీ కుందన్స్ అవన్నీ కూడా మనకి మార్కెట్లోనే ఉంటాయన్నమాట. కొంచెం పేషెన్స్తో చూసుకోవాలి, తిరగాలి అంతే. డ్రెస్ మెటీరియల్స్ ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే మనకి నార్మల్గా మనం బయట షాప్స్లో తీసుకుంటే వర్క్ డ్రెస్ మెటీరియల్స్ 2000 అలా ఉంటుంది కదా కాస్ట్. ఇక్కడైతే మనకి 1000 నుంచి 1200 లోపే ఉంది, ఇంకా అంతకు మించి అయితే లేదు. అయినా అందుకే కదా మనం ఇంత కష్టపడి చార్మినార్ దాకా వచ్చి షాపింగ్ చేసేది, కొంచెం హోల్సేల్ ప్రైస్కి వస్తాయని చెప్పేసి అన్నీ. సో అదనమాట, ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళినా కానీ కంగారు పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఇంత తిరిగిన తర్వాత ఆకలి అనేది వేస్తుంది కదా, దానికోసం అయితే ఫుడ్ స్టాల్స్ కానీ హోటల్స్ కానీ ఎక్కడున్నాయంటే మనం మదీనా మార్కెట్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మదీనా హోటల్ ఉంటుంది. ఒకవేళ అర్థం అవ్వకపోతే మనం గూగుల్లో అయినా సెర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి చార్మినార్ చుట్టూ ఒక 2 కిలోమీటర్ల లోపు చూసినా కానీ ఒక మంచి హోటల్ అనేది కనిపించదు. ఫుడ్ బాగుండాలి మనకి
ఆంబియన్స్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఆ హోటల్కి వెళ్ళండి, ఎందుకంటే ఫుడ్ టేస్టీగానే ఉంది. కానీ ఇంత తిరిగిన తర్వాత మనకి ఆకలి ఒక్కటే కనిపిస్తుంది అక్కడ, ఆ చుట్టూ ఎలా ఉందనేది కనిపించదు. సో అంటే ఎక్కువ హోటల్స్ ఏం లేవు. ఆ మదీనా హోటల్ సైడ్ వెళ్తేనే ఒక 2-3 హోటల్స్ అలా కనిపిస్తాయి అంతే. ఈ మదీనా మార్కెట్లో నుంచే మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మదీనా హోటల్ అనేది ఉంటుంది. ఆంబియన్స్ ఎలా ఉన్నా పర్వాలేదు, మనకి ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఫుడ్ తినాలి అని ఫుల్ ఆకలి మీద ఉన్న వాళ్ళకైతే హోటల్లో అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. కానీ ఆంబియన్స్ పట్టించుకోవద్దు, ఎందుకంటే మనం అంత తిరిగిన తర్వాత ఆకలి అనేది ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ హోటల్స్ కానీ 2 కిలోమీటర్స్లో హోటల్స్ కానీ స్టాల్స్ కానీ ఏం లేవు. అది కూడా నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈ ఫుడ్ బాగుంటుంది ఈ హోటల్లో. లేదు వెజిటేరియన్స్ అంటే మాత్రం ఇంటి దగ్గరే ఫుల్గా తినేసండి, ఎందుకంటే షాపింగ్ చేయడానికి అసలే ఓటుకుండదు కాబట్టి. సో చూసారు కదా, ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. హైదరాబాద్ అంటేనే, హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిర్యానీ తినకుండా అసలు వెళ్ళరనమాట. ఇది మనం ఆల్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్లో ఏదో ర్యాంక్ కూడా వచ్చింది మన హైదరాబాద్ బిర్యానీకి. సో చాలా టేస్టీగా ఉంది, నిజంగానే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా చార్మినార్ వెళ్ళినప్పుడు ఈ మదీనా హోటల్లో అయితే బిర్యానీ ట్రై చేయండి. ఫుల్గా బిర్యానీ తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్దాం, ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చిందంతా కూడా ఒక సైడ్ మాత్రమే చూసాము, ఇంకా మనం రైట్ సైడ్ వెళ్ళలేదన్నమాట. అటు కూడా వెళ్ళి చార్మినార్ చుట్టూ కంప్లీట్ అయితే చేసేద్దాం. 2 మినిట్స్ వీడియోని బోర్ కొడుతుంది అనుకోకుండా చూడండి, ఎందుకంటే చార్మినార్ అనేది మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాము, కానీ చార్మినార్ హిస్టరీ తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. నేనైతే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. హైదరాబాద్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ కదా. దీనికి 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది, తెలుసా మీకు? చార్మినార్ని 1591 ఇయర్లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆ సమయంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి, ఇది ఇప్పుడు మనకి కరోనా ఎలా ఉండిందో అప్పుడు ప్లేగు వ్యాధి అంత భయంకరంగా వ్యాపించింది. అది తగ్గిన సందర్భంగా అలాగే హైదరాబాద్ అప్పుడే స్థాపించబడింది అనమాట. హైదరాబాద్ స్థాపన గుర్తుగా చార్మినార్ని నిర్మించారు. ఇది ఎంతమందికి తెలుసు? అయితే ఇంతకీ చార్మినార్ అంటే అర్థం తెలుసా? చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు, అందుకే ఈ కట్టడం పేరు చార్మినార్. ఇంత తెలుసుకొని దీని హైట్ తెలుసుకోకపోతే ఎలా? దీని హైట్ సుమారు 56 మీటర్లు, 184 అడుగులు. దీని పైకి వెళ్ళాలంటే మనకి ఈవినింగ్ 6:30 లోపే అలౌ చేస్తారు. అది కూడా గోపురం మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలి. 4వ అంతస్తులో ఇప్పటికి కూడా మసీద్ ఉంది, అక్కడ ఇప్పటికి కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అలాగే దీన్ని ఇండో ఇస్లామిక్ స్టైల్లో నిర్మించారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీని సైడు భారతదేశంలో అతిపెద్ద మసీదులలో ఒకటైన మక్కా మసీదు కూడా దీని పక్కనే ఉందన్నమాట. ఈ విషయం తెలుసా మీకు? ఒకవేళ చార్మినార్ వెళ్తే అందుకే అటు ఒక 1 కిలోమీటర్ ఇటు ఒక 1 కిలోమీటర్ అని చుట్టూ కూడా ఏవో ఒక షాపింగ్ మాల్స్, లేదు అంటే ఇలాంటి టెంపుల్స్, అంటే పురాతనమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అదన్నమాట. ఇంతకుముందు తెలిసినా ఓకే, లేకపోతే మన వీడియో ద్వారా దీని హిస్టరీ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చూశారు కదా, చార్మినార్ చుట్టూ హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. కానీ ఆ సమయంలో ఎవరైతే మన హైదరాబాద్ పాలిస్తున్నారో వాళ్ళ మతపరంగా చార్మినార్ని నిర్మించారు. కానీ ఆ ప్లేగు వ్యాధి తగ్గిన సమయంలో మనకి మహంకాళి దేవాలయం ఇవన్నీ కూడా ఆ టైంలో నిర్మించినవే. ఉజ్జయిని మహంకాళి ఆలయాలు, బోనాలు అవి జరుగుతాయి కదా, అవన్నీ కూడా మనకి ఆ టైంలో నిర్మించినవే. అయితే చూశారు కదా, ఇది మిలానీ జ్యూస్ పాయింట్. ఇక్కడ ఓన్లీ ఎందుకో నాకు అర్థం కాదు, మల్బరీ మలాయ్ మాత్రమే అంత ఫేమస్ అయింది. కానీ నిజానికి ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్తో కూడా మలాయ్ మాత్రమే వేసి ఇస్తారనమాట. అంటే నార్మల్గా జ్యూస్ పాయింట్స్లో ఎలా ఇస్తారు, పాలు వేసి షుగర్ వేసి అలా ఇస్తారు కదా డైరెక్ట్ మనకి, ఇలా ఇక్కడ అలా కాదు, అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా మలాయిలో యాడ్ చేసి ఇస్తారు. అన్నీ కూడా చాలా ఫేమస్, అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. కంపల్సరీ ఏదో మల్బరీ మలాయే కాకుండా ఏ సీజన్కి ఆ ఫ్రూట్స్తో అయితే మలాయి వేసిస్తారు. చాలా టేస్టీగా ఉందన్నమాట. అంటే అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఒక 4-5 ట్రై చేశాను, అన్నీ టేస్టీగా ఉన్నాయి. సో దీనికోసమే వెతుక్కొని మరీ నేను మిలానీ బిర్యానీ పాయింట్ కాడ నుంచి ఇక్కడ వరకు వచ్చాను అనమాట, వెతుక్కొని ఎక్కడ ఉంది ఏంటి అనేది. అసలు అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతాం మనము ఫస్ట్ టైం అయితే. కానీ కరెక్ట్గా ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మాత్రం మనకి జ్యూస్ పాయింట్ వచ్చేస్తుంది. అలాగే ఇది మక్కా మసీదు. అండ్ అలాగే ఇక్కడ మల్బరీ మలాయ్ ఒక్కటే ఫేమస్ కాదు, ఇక్కడ బన్ కాఫీకి కూడా పెద్ద క్యూయే ఉంది, చాలా బాగుంటుందంట. చూసారు కదా, నిమ్రహా బేకరీస్ అని, ఇక్కడ బేకరీలో ఏదో మలాయ్ బన్ను ఇంకా కాఫీ ఇస్తారంట. చాలా క్యూ ఉంది దీనికి కూడా, ఎందుకంటే ఆల్రెడీ వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట అందరూ. ఒకవేళ వెళ్తే కంపల్సరీ ఎవరైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. చార్మినార్ చూడడానికి వచ్చేవాళ్ళు ఏమో కానీ ఇలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎప్పుడైనా కానీ ఎంట్రన్స్లో చూసి అటు నుంచి అటు వెళ్ళిపోకుండా, ఎందుకని చెప్తున్నానంటే నేను అంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎంట్రన్స్ వరకే చూసుకున్నాను. అదే అనుకున్నా అంతవరకే ఉందేమో అనుకున్నాను. కానీ మనకి లెఫ్ట్ సైడ్లో కానీ బ్యాక్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫుల్ షాపింగ్ అయితే ఉందన్నమాట. మనకి ఓన్లీ ఆ ఎంట్రన్స్లో ఆ మదీనా మార్కెట్ అక్కడ వరకు చూసేసి ఇదేనేమో అనుకుంటాం, కానీ కాదు. లోపలికి వెళ్తే చాలా పెద్ద షాపింగ్ మొత్తం కూడా మనకి ఒక మ్యారేజ్ ఉంది అంటే దానికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇక్కడే దొరుకుతాయి అనమాట. చూడొచ్చు చార్మినార్ మొత్తం కవర్ చేసేసుకొని వర్షం పడుతున్నా కానీ ఫుల్ వర్షం పడుతుంది. అదేంటో అంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయ్యేది అంటే స్ట్రీట్ మార్కెట్ స్టార్ట్ అయ్యే టైం మాత్రం మనకి ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 10 వరకు. అలాగే మిలానీ జ్యూస్ పాయింట్ ఉంది కదా, దాని టైమింగ్స్ కూడా కనుక్కున్నాను. ఎందుకంటే మనకి ఇంత రష్లో వెళ్ళి మనం తినలేము. నార్మల్గా ఏదైనా టైంలో తినాలనిపించినప్పుడు టైం తెలియాలి కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయితే నైట్ మనకి 1 వరకు కూడా ఆ స్టాల్ అనేది ఓపెన్ ఉంటుందంట. అంటే మనకి ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా స్టార్ట్ అయినప్పుడే రష్ ఎక్కువగా ఉంటుంది. అసలు నడవడానికి కూడా కుదరదు. చార్మినార్ ఏరియాలో అంత రష్ ఉంటుందన్నమాట. లేదు మనం ఓన్లీ ఆ ఫుడ్ కోసమే వస్తున్నామంటే మాత్రం తప్పకుండా మనం మిగతా టైంలో రావచ్చు అన్నమాట. మార్నింగ్ నుంచి, లేదు అంటే ఈవినింగ్ నైట్ టైంలో, ఏ టైంలో 8 దాటితే కొంచెం రష్ అనేది తగ్గుతుంది. ఆ టైం నుంచి ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ స్ట్రీట్ ఫుడ్ కోసమే వస్తే. చెప్పాను కదా, చార్మినార్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇలా బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి. మనకి కొంచెం లోపలికి వెళ్తే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా పార్కింగ్కి ఇబ్బంది పడకుండా కొంచెం లోపలికి అడిగి మరీ తెలుసుకొని పార్కింగ్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.